ఒక చిన్న లూజ్ కనెక్షన్ ఎంత పని చేసిందో చూడండి. ఇక్కడ మనం చూస్తున్నది ఒక 3 phase 440 వోల్ట్ స్టార్టర్. ఇది ఆన్ అవ్వలేదు, ఏమైందా అని చూస్తే ఫీజ్ క్యారియర్ దగ్గర ఒక ఫేస్ వైరు షార్ట్ సర్క్యూట్ అయ్యి కట్ అయిపోయింది. జనరల్గా షార్ట్ సర్క్యూట్ అనేది ఎందుకు జరుగుతాయి? ఫేస్ టు ఫేస్ కానీ, ఫేస్ టు న్యూట్రల్, ఫేస్ టు బాడీకి అలా ఏమైనా టచ్ అయినట్టయితే షార్ట్ సర్క్యూట్ జరుగుతాయి. క్లియర్గా గమనిస్తే ఇక్కడ అలాంటివి ఏం జరగలేదు, కానీ షార్ట్ అయింది. ఇలా ఎందుకు జరిగింది అంటే ఫీజ్ క్యారియర్ దగ్గర వైర్ ఫిక్స్ చేసిన కాంటాక్ట్ టర్మినల్ అనేది లూజ్ ఉండడం వల్ల స్లోగా ఆ టర్మినల్ ఓవర్ హీట్ అయిపోయి వైర్ కూడా బ్లాక్ అయింది. అప్పుడు ఆ వైర్ యొక్క కరెంట్ క్యారింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం ఆ టర్మినల్ కింద బాడీకి కాంటాక్ట్ కాకుండా యూజ్ చేసిన ఇన్సులేటింగ్ మెటీరియల్ కూడా ఓవర్ హీట్ అవ్వడం వల్ల దాని యొక్క ఇన్సులేటింగ్ ప్రాపర్టీని కోల్పోతుంది. అప్పుడు దాని ద్వారా లీకేజ్ కరెంట్ అనేది బాడీకి పాస్ అవుతుంది. చూసారా, ఫైనల్గా ఒక చిన్న లూజ్ కనెక్షన్ అనేది ఈ విధంగా పెద్ద డామేజ్ కారణం అవుతుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్ టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. లేదో పొరపాటున లూజ్ కాంటాక్ట్ ఉండి ఏమైనా టర్మినల్స్ కానీ వైర్స్ కానీ బ్లాక్ అయినట్టయితే వెంటనే వాటిని కొత్త వాటితో రిప్లేస్ చేసి ప్రాపర్ టైట్గా ఫిక్స్ చేసుకోవాలి.